ఇప్పుడు ముందుగా మనం ఇక్కడ పైన పఫ్ స్లీవ్ కోసం ఎంత ఎక్స్ట్రా పెట్టుకున్నాం 5 ఇంచెస్ కదా, అంటే ఇక్కడ నుంచి 5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి. టేప్ ని ఇక్కడ పెట్టుకుని 5 ఇంచెస్ ఎక్కడ వచ్చిందో చూసుకుని అక్కడికి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి. ఇది మనం పఫ్ కోసం ఎక్స్ట్రా తీసుకున్న 5 ఇంచెస్ లెంత్ అన్నమాట. ఇక్కడ మన నార్మల్ స్లీవ్ వస్తుంది. ఇప్పుడు మనం ముందుగా నార్మల్ స్లీవ్ ని ఏ విధంగా డ్రాఫ్ట్ చేసుకోవాలి అనేది చూద్దాం. ముందుగా మనం ఇక్కడ నుంచి కిందకి స్లీవ్ డౌన్ కోసం మార్క్ చేసుకోవాలి. ఇక్కడ స్లీవ్ డౌన్ ని మార్క్ చేసుకోవడానికి ఫార్ములా ఈజ్ మన చెస్ట్ రౌండ్ డివైడెడ్ బై 12 చేసి తీసుకోవాలి. ఇక్కడ చెస్ట్ రౌండ్ 34 ఇంచెస్ డివైడెడ్ బై 12 చేస్తే 2.8 ఇంచెస్ వచ్చింది. సో అందువలన నేను టేప్ ని ఇక్కడ పెట్టుకుని ఇక్కడ నుంచి 2.8 ఇంచెస్ ఎక్కడ వచ్చిందో ఒకసారి చూసుకుంటున్నాను. ఇక్కడ వచ్చింది. సో నేను ఇక్కడ 2.8 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మార్క్ చేసుకుని ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి.